సమ్మర్ స్పెషల్ రెసిపీ పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చేలాగా. ముఖ్యంగా పిల్లలకి ఇలా చేసిచ్చామంటే తప్పకుండా మిగల్చకుండా తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి నచ్చేలాగా ఈ రెసిపీనైతే చేసి చూపించబోతున్నా. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియో చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు గుట తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా బాగా నచ్చేస్తుంది. ఇక్కడ మనం జెల్లీ షర్బత్‌ని చేస్తున్నాం. ఈ జెల్లీ షర్బత్ కోసం ముందుగా జెల్లీనైతే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఈ జెల్లీ పౌడర్ మిక్స్‌ని తీసేసుకుందామండి. ఈ జెల్లీ పౌడర్ మిక్స్ అనేది 2 పౌచులుగా వస్తుంది. అందులో నుంచి ఒక పౌచ్‌లో నుంచి 2 స్పూన్ల పౌడర్‌ని, మరొక పౌచ్‌లో నుంచి 1 స్పూన్ పౌడర్‌ని తీసేసుకోవాలి. ఇలా ఇక్కడ 2 ఫ్లేవర్‌లు తయారు చేస్తున్నానండి. ఒకటేమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండ్ రెండోదొచ్చి పైనాపిల్ ఫ్లేవర్. మీ దగ్గర ఏ ఫ్లేవర్స్ ఉంటే వాటితో మనం ఈ జెల్లీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి బాగా మరిగించుకున్న నీళ్ళని వేసేసుకోవాలి. ఒక గ్లాస్ చొప్పున తీసుకున్నామంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి కాస్త వేడి తగ్గే వరకు పక్కనుంచేసుకొని, వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకున్నామంటే ఒక గంట పాటు మనకి జెల్లీలనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతాయి. ఇవి రెడీ అయ్యేలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి చిక్కటి పాలను వేసేసుకోవాలి. ఫుల్ క్రీమ్ తీసుకున్నామనుకోండి, మనకి పాలు బాగా టేస్టీగా, చిక్కగా ఉంటాయి. ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్‌ని తీసేసుకోవాలి. ఒకవేళ మీకు దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకోకుంటే కొన్ని బాదం, అలాగే జీడిపప్పు ముక్కల్ని గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్‌నైనా ఇందులోకి వేసేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 3 స్పూన్ల దాకా చక్కెరని వేసేసుకోండి. ఇక్కడ హాఫ్ లీటర్ పాలకి ఒక 3 స్పూన్స్ చక్కెర అయితే సరిపోతుంది. పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి ఎక్కువ స్వీట్ అవసరం లేదు. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్‌ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇవంతా కూడా పూర్తిగా చల్లారి మనకి జెల్లీ కూడా ప్రిపేర్ అయ్యాక చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఒక గంట తర్వాత మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. గంటకి అన్నీ కూడా సెట్ అయిపోతాయి. అలాగే గంట ముందే మనం జెల్లీ మిక్స్‌ని కూడా తయారు చేసుకున్నాం కదా! గంట తర్వాత చూడండి జెల్లీలు కూడా మనకి తయారైపోయాయి. మనకి నచ్చిన సైజులో వీటిని కట్ చేసేసుకోవాలి. అలాగే గంట ముందే సబ్జా గింజల్ని కూడా నానబెట్టి పెట్టుకోవాలి. చూడండి, గంట తర్వాత సబ్జా గింజలు కూడా మనకి బాగా నానిపోయాయి కదా! ఇప్పుడు ఇవంతా కలుపుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం కాచి పెట్టుకున్న పాలను వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఈ జెల్లీ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా 2 ఫ్లేవర్‌లు వేసేసుకొని ఇదొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇలా జెల్లీలు వేసి తయారు చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. జెల్లీస్ ఇష్టపడని పిల్లలంటూ అస్సలుండరండి. ఆ ఫ్లేవర్ పిల్లలకే కాదు పెద్దలకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్‌లో ఒక్కసారైతే ఇలా ట్రై చేయండి. షర్బత్ తాగని పిల్లలు కూడా ఇలా చేసిచ్చారంటే మొత్తం తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర జెల్లీ పౌడర్ అవైలబుల్‌గా లేదంటే బయట జెల్లీలు దొరుకుతాయి కదండీ! అదేనండి. చిన్న పిల్లలు కొనుక్కొని తింటూ ఉంటారు కదా! జెల్లీలు, స్ట్రాబెర్రీ జెల్లీస్ అని. వాటిని తెచ్చుకొనైనా సరే మనం ఇందులోకి వేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంట్లో అవైలబుల్‌గా పౌడర్ లేనప్పుడు ఇలా జెల్లీస్ అయినా సరే తెచ్చి ఇందులోకి వేసేసి కలిపి సర్వ్ చేసి ఇవ్వండి. సర్వ్ చేసేటప్పుడు పిల్లల కోసం మరి కాస్త జెల్లీస్‌ని ఎక్కువగా వేసి ఇచ్చారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తాగేస్తారు. మరి మీరు కూడా ఈ షర్బత్‌ని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్‌లో మంచి రెసిపీ అని చెప్పొచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేసేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.